ఎవడు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు? అదిగో రోడ్డు మీద తిరుగుతుంది కోహినూర్ ట్యాంక్. ఫ్రెండ్స్, ఈ విధంగా నేమ్ ఎడిటింగ్ వీడియో ఎలైట్ మెషిన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీ ఎలైట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 9:16 రేషియో తీసుకొని అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాతకి అండ్ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతకి ఇలా అయితే ఉంటుంది. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ వీడియో పైన ట్యాప్ చేసి పైన చూసుకుంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంటుంది ఆప్షన్, దానిపైన క్లిక్ చేసి వీడియో ఆడియో వేరు అవుతుంది. అండ్ వీడియోని మొత్తం రిమూవ్ చేసి రిమూవ్ చేసిన తర్వాతకి మళ్ళీ నేను XML ప్రాజెక్ట్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. అదైతే మీ ఎలైట్ మెషిన్లో ఇంపోర్ట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే 3 ఐ సింబల్స్ ఉంటుంది. 2 ఐ సింబల్స్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి. ఇలా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనే ఉన్న స్క్వేర్ బాక్స్ మీద ట్యాప్ చేసి కాపీ 2 లేయర్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కాపీ అవుతుంది. అండ్ మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే స్క్వేర్ సింబల్ మీద ట్యాప్ చేసి అండ్ పేస్ట్ 2 లేయర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 2 లేయర్స్ అనేది పేస్ట్ అయిపోతుంది. అండ్ అయిపోయిన తర్వాతకి మనం ఏమైనా నేమ్ చేంజ్ చేసుకోవాలంటే లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అండ్ మీకు నచ్చిన నేమ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వీడియోలో మీకు ఏ నేమ్ ఇచ్చానో అదే నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, జాస్మిన్ అని. అండ్ పైన చూసుకుంటే రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత వీడియో అయితే అయిపోయింది. అండ్ ఒకసారి అయితే ప్లే అయితే చేయండి. సో రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మెషిన్లో XML ఫైల్ ప్రాజెక్ట్ని అయితే ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలియకపోతే నాకు ఒక కామెంట్ చేయండి కింద. సో నేను దాని గురించి ఒక వీడియో అయితే చేసి పెడతాను. అండ్ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసి కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి.